ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో తల్లిదండ్రులపై వేల రూపాయల అదనపు భారం మోపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే బుక్ స్టాల్లు కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు లేకపోవడంపై ప్రత్యేక కథనం. విద్యను సేవగా భావించాల్సిన కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు లాభాల వ్యాపార కేంద్రాలుగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, రవాణా, ప్రత్యేక కార్యక్రమాల పేరుతో భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, యాక్టివిటీ బుక్స్, ప్రత్యేక నోట్ బుక్స్, ప్రాజెక్ట్ మెటీరియల్ పేరుతో అవసరానికి మించిన పుస్తకాల జాబితా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేయకపోతే పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతూ ఒత్తిడి చేస్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు తమకు నచ్చిన దుకాణంలో పుస్తకాలు కొనుగోలు చేసే హక్కు ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలలు మాత్రం తాము సూచించిన ఒకే బుక్ స్టాల్లో కొనాలని బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాఠశాలలు, బుక్ స్టాళ్ల మధ్య కమిషన్ ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుస్తకాలతో పాటు యూనిఫామ్లు, షూస్, బెల్టులు, టైలు, సాక్స్, స్కూల్ బ్యాగులు కూడా నిర్దిష్ట దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని ఆదేశిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరలకు వస్తువులు కొనాల్సి రావడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆరోపణలు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యార్థుల భద్రత వంటి అంశాల్లో లోపాలు ఉన్నప్పటికీ అధికారులు తనిఖీ నిర్వహించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పొన్నా రమేష్, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ పొన్నా రమేష్ ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ, లీగల్ మెట్రాలజీ, వినియోగదారుల హక్కుల సంరక్షణ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య అనేది సేవారంగం, కానీ అది వ్యాపారంగా మారుతోందనే ఆరోపణలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ఏంటో తేల్చి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారా, లేక ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఫిర్యాదులు ఫైళ్లకే పరిమితం అవుతాయా అనేది వేచి చూడాల్సి ఉంది. అందరికీ నమస్తే మిత్రులారా, నా పేరు పొన్నా రమేష్. విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ కొమరంభీం నాగరాజు. ఈరోజు గత 10 రోజులు పూర్తయింది. ప్రైవేటు పాఠశాలల్లో పాఠశాల ప్రారంభాలతోటే దోపిడీ అనేది మొదలైంది. ప్రధానంగా కనీస సౌకర్యమైనటువంటి ఏ పాఠశాలకు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితులు, ఫైర్ సేఫ్టీ కానీ, మరుగుదొడ్లు కానీ, లైబ్రరీ, ల్యాబ్స్ వంటి కనీస సౌకర్యాలు లేకుండా ఈరోజు పిల్లల నుంచి దాదాపుగా ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్లో 45,000 ఫీజు, 35,000 ఫీజు ఈ రకంగా పిల్లల తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక్కటే మాట్లాడుతున్నాను. ఈ 35,000, 45,000 ఫీజు తీసుకున్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ఎంతమందికి 35,000 జీతాన్ని ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి టీచర్లకు ఇస్తున్నారని ప్రశ్న. ఇక్కడ చాలీచాలని జీతాలు, వాళ్ళ కనీసం పిఎఫ్ సౌకర్యం లేవు టీచర్లకి. ఇక పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో పిల్లలకు కావాల్సినటువంటి అకాడమిక్ బుక్స్తో పాటు వర్క్ బుక్స్ అని, గైడ్స్ అని, ఇంకో రకంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళతోటి ఈ మధ్యనే ప్రారంభమైనటువంటి పాఠశాలకు ఏ రకంగా వర్క్ బుక్స్ అవసరం ఉంటుంది, ఏ రకంగా గైడ్లు అవసరం ఉంటుంది, పిల్లలకు సమాచారం ఇచ్చి ఒకే ఒక బుక్ స్టాల్లో కొనిపించడం అంతరేమింది. ఇదిలా ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి దుస్తులు కానీ, ఏకరూప దుస్తులు కానీ, షూలు కానీ, బెల్ట్ కానీ, ఇట్లా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా ఒకే షాప్లో కొనిపించడంలో ఇలా ఏమన్నా అండర్స్టాండ్ ఉన్నదా అనేది ఒక అనుమానం.
ఇక ఈ దోపిడీ ఏ రకంగా ఉంది అంటే, పిల్లల తల్లిదండ్రులు అక్కడ బుక్ స్టాల్లో కానీ లేదా ఆ ఉన్నటువంటి షాపులో గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మేము కాంప్లైంట్ చేసినాం విద్యాశాఖకు. గత శనివారం రోజు కాంప్లైంట్ చేసినాము. మరి జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారు ఉన్నారా, ఈ జిల్లాకు లేరా అనేది ఒక సందేహం కలుగుతుంది. మరి ఇంత జరిగినటువంటి పాఠశాలలో కనీసం ఒకసారి కూడా విజిట్ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తలేవు. ఎందుకు? యాజమాన్యాలని ఈ విద్యాధికారులు శాసిస్తున్నారా, లేదా విద్యాధికారులని యాజమాన్యం శాసిస్తారనేది కొంత అనుమానం కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకున్నటువంటి ఈ అధికారులు చొరవ తీసుకోవాలి, చలనం రావాలి. అది ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇంకా మరే ఉద్దేశం కాదు. కాబట్టి ఈ అంతిమంగా పిల్లలకు ఈ దోపిడీ అనేది అరికట్టాలని చెప్పేసి విద్యార్థి నిరుద్యోగ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం.